మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సాధారణంగా ఇప్పుడు నాకు కళ్ళద్దాలు వద్దు, నేను లేజిక్ వైపు వెళ్తాను, లేకపోతే ఐసీఎల్ వెళ్తాను, లేదా స్మైల్ వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు కదా. సో అంటే కళ్ళద్దాలు వద్దనే వారికి విన్విజన్ హాస్పిటల్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎవరికి ఎట్లా సూట్ అయితే దాని గురించి వివరిస్తారు? అన్నీ ఉన్నాయండి, ఆల్ ఏజ్ గ్రూప్స్కి. అయితే ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే చిన్నపిల్లలకి చేయకూడదు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మయోపియా మైనస్ పవర్ వస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్త రకంగా డ్రాప్స్ వచ్చాయి, కొత్త రకమైన కళ్ళజోళ్ళు వచ్చాయి. ఏది వచ్చింది పోదు, కానీ ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా చేసే విధానాలు. ఎందుకంటే డిజిటల్ స్ట్రెస్ బాగా పెరిగింది కదా, కోవిడ్ తర్వాత మరీ పెరిగింది కదా. సో ఇది అక్రాస్ ద గ్లోబ్ అండి, అన్ని చోట్ల స్టడీస్ వచ్చాయి. సో ఇలాంటి కొత్తవి వచ్చాయి. అలాంటి మా దగ్గర పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ విభాగం ఉంది వాళ్ళు. అది సో పిల్లలకి కూడా మేము అలాంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు ఇస్తున్నాము. 18-20 ఇయర్స్ తర్వాత పవర్ మనకు వచ్చిన నెంబర్ స్టేబుల్ అయినాక మనం లేజర్ కరెక్షన్లో కూడా మనకి అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయి. సో అంటే మోర్ కస్టమైజేషన్ అనమాట. సో కాంటూరా విజన్, జాప్టిక్స్, ఐ థింక్ వీ హ్యావ్ 3 సచ్ మెషిన్స్. ఇక్కడ హైదరాబాద్లో 2 సెంటర్స్లో, విజయవాడలో ఒకటి. చాలా అంటే లేటెస్ట్వి అనమాట అవి. అడ్వాన్స్డ్ దాంట్లో ఏంటి అంటే స్టాండర్డ్కి అడ్వాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ విజన్ కూడా బాగుంటుంది వాటిలో. సో అలాంటి సాఫ్ట్వేర్ ఉండాలి వాటికి. బ్లేడ్ ఫ్రీ లేసిక్, ఫెమ్టో లేసిక్ అంటాము, లేదా బ్లేడ్ ఫ్రీ లేసిక్ అంటాము. సో బ్లేడ్ అనేది ఎప్పుడో మానేసాం. ఫస్ట్లో బ్లేడ్ లేసిక్కే ఉండేది. అది కాకపోతే దాంతో ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి బ్లేడ్ ఫ్రీ లేసిక్ ఉంది. సో అందుకని అది మొదటి నుంచి బ్లేడ్ ఫ్రీ లేసిక్ మేము అసలు బ్లేడ్ని పక్కకి పెట్టేసాం, చేయట్లేదు అసలు. అట్లా ఇంకొక కొత్త టెక్నాలజీ అంటే లెంటిక్యూల్ అంటారు. దాన్నే స్మైల్ అని, క్లియర్ అని, సిల్క్ అని రకరకాల పేర్లతోటి 4 కంపెనీస్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి. మన దగ్గర జీమర్ అని స్విట్జర్లాండ్ కంపెనీది లెంటిక్యూల్. అంటే చిన్న దానిలో ఫ్లాప్ ఉండదు, అది ఫ్లాప్లెస్. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా అప్రూవ్ చేస్తుంది లేసిక్స్ వాటిని. అదలో చెప్పుకునేవాళ్ళు అనమాట, నాసాలో లేసిక్ చేస్తే అప్రూవ్ చేయరంట, పిఆర్కే లేజర్ అని ఉంది, పిఆర్కే చేస్తేనే అప్రూవ్ చేస్తారంట అని. ఎందుకంటే ఆ ఫ్లాప్ అనేది ఉండదు, ఆ బ్లేడ్తో చేసేవారు కాబట్టి. ఇప్పుడు బ్లేడ్ ఫ్రీ లేసింగ్ని ఈ స్మైల్ లైక్ దాంట్లో ఫ్లాప్ ఉండదు దాంట్లో. సో అలాంటిది కూడా మన దగ్గర ఉంది. అట్లాగే ఏది కుదరకపోతే పర్మనెంట్ లెన్స్లు అని ఉంటాయి. సో అలా ఐసీఎల్ అనేది ఒక కంపెనీ వాళ్ళు పెట్టిన పేరండి, అది ఫేకి కైవెల్ అంటాం. పర్మనెంట్ లెన్స్ స్విట్జర్లాండ్ కంపెనీ అది. మొదటి నుంచి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి ఇండియన్ కంపెనీస్ కూడా దానికి ఈక్వల్గా ఉన్నాయి. సో మన ఒక ఇండియన్ కంపెనీ అయితే యూరోప్ అంతా ఆ లెన్స్లే పెడతారు. సో మన వాళ్ళకి అక్కడ ఇంపోర్టెడ్, మన వాళ్ళు వచ్చి ఇంపోర్టెడ్ అని అడుగుతుంటారు. నేను అవుతాను, ఏంటండి చంద్రయాన్ వచ్చాక కూడా ఇంకా ఇంపోర్టెడ్ అని అడుగుతారు. మన వాళ్ళు పెడితే తయారు చేసిన ఇండిజినస్ చాలా బాగున్నాయి. ఆ యూరోప్ అంతటా కూడా ఆ యూరోప్ లెన్స్కి మన ఇండియన్ లెన్స్ పెద్ద కాంపిటీటర్ అని ఐబిసిఎల్ అని కేర్ గ్రూప్ పడదు, చాలా బాగుంటుంది. సో అట్లా కాస్ట్ కొంచెం తక్కువలో ఉంటాయి. సో అది మరి పవర్ వచ్చినప్పుడు వాడు బీదోడు గొప్పోడు ఏముంది దానికి, పాపం ఎవరికైనా వస్తే వాళ్ళకి లేజర్ కుదరకపోతే అండి మనం ఇది ఆఫర్ చేయొచ్చు. అట్లాగే 45 అండ్ అబవ్ వాళ్ళకి కూడా లేజర్ ద్వారా చేసేది ఉంది, సుప్రాకార్ అని. ఆ మెషిన్ మనకి 2 మెషిన్స్ ఉన్నాయి అలాంటివి, దాని మీద చేయొచ్చు. లేదా ఈ పర్మనెంట్ లెన్స్ ఇప్పుడు చెప్పా కదా, ఈ కేర్ గ్రూప్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. రీడింగ్ గ్లాసెస్ కూడా పోయేదన్నమాట 45 అండ్ అబవ్ నుంచి. 40 ఇప్పుడు ఎలాగ 40-45 వదిలేస్తాం, ఎలాగ 16 ఏళ్ళు 18 ఏళ్ళకి వద్దంటాం కదా స్టేబుల్ పవర్ లాగా, అట్లా 45 అండ్ అబవ్ వాళ్ళని పిక్ చేస్తాం రీడింగ్ గ్లాసెస్ కూడా పోగొట్టాలంటే. ఇంకా ఏంటి అంటే న్యాచురల్ లెన్స్ని కూడా తీసేసి లోపల కళ్ళజోడు అస్సలు అవసరం లేని మల్టీఫోకల్ లెన్సెస్, ఇప్పుడు ఈడాఫ్ లెన్సులు అని కొత్తగా వచ్చాయి. అవి కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంత టెక్నాలజికల్ అడ్వాన్సెస్ పెరిగాయి. మైక్రోస్కోప్స్, బెస్ట్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. సో మన స్కిల్కి ఎంత ఎన్హాన్స్ అవుతుంది అంటే కాన్ఫిడెంట్గా. ఇప్పుడు పిల్లలకి లేసి ఎలా వాళ్ళు సీయింగ్ అయ్యాయి కదా, సో ఈ 50+ వాళ్ళు కూడా సీయింగ్ అయ్యాయి, క్యాటరాక్ట్ లేదు అయినా కూడా చేయొచ్చు. మా హస్బెండ్కే చేశాను నేను అలా, నా గ్లాసెస్ వద్దు అంటే ఆయనకి క్యాటరాక్ట్ లేదు.
గ్లాసెస్ లేకుండా అలాంటి లెన్సెస్ ఫిక్స్ చేసేసాం. సూపర్.